శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి ఆగస్టు 23 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురువుగారి పేరు శివరామరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9172001817. చాలా నమ్మకమైన గురువుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్టులో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి, 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఇక వీడియోలోకి వస్తే ఈ మీనరాశి వారికి ధైర్యం కావచ్చు, అలాగే జాలి కావచ్చు, ఎదుటి వారికి సహాయం చేసేటటువంటి మంచి గుణం కలవాలని చెప్పుకోవచ్చు. ఇలా అన్నీ కూడా చాలా మంచి లక్షణాలు అధికంగా ఉన్నాయండి. జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని చెప్పి మీరు బాగా తపన పడిపోతూ ఉంటారు. అందుకు తగినటువంటి శ్రమను కూడా ఎక్కువగానే చేస్తారు. ఇక వీరికి కుటుంబ బరువు బాధ్యతలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. దానికోసము ఎక్కువగా కష్టాలను అలాగే సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఏంటంటే వీరికి రేపటి రోజున ఒక అనుకూలమైనటువంటి పరిస్థితి, ఒక మంచి అంటే వ్యాపారంలో కావచ్చు అండి, ఉద్యోగంలో కావచ్చు, లేదంటే వీరు ఏ పని అయితే చేస్తున్నారో అక్కడ మీకు వృత్తిపరంగా మంచి లాభాలు అయితే చాలా చక్కగా వస్తాయని చెప్పుకోవాలి. ఎలాంటి ఆటంకాలు అయితే కలగట్లేదు, చక్కగా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి వారికి కోపం కూడా ఎక్కువగానే ఉంటుందండి. అంటే ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అయిపోతూ ఉంటారు. అలాగే కోపంలో తిడతారు, తర్వాత బాధపడుతూ ఉంటారు. వీరికి ప్రేమ కూడా చాలా అధికంగానే ఉంటుంది. అందరితో కూడా ప్రేమగా మాట్లాడతారు. ఎవరికి కూడా మోసం చేయరు. మోసం చేయాలని చెప్పి అనుకోరు కూడా. కానీ ఏంటంటే వీరిని కొంతమంది అనేక రకాలుగా మోసం చేస్తూ ఉంటారు. అయితే అలా మోసం చేస్తున్న వారిని చూస్తూ అంటే వీరికి ఏంటంటే చాలా రోజుల నుండి మోసం చేస్తున్నారని చెప్పి తెలిసినా కూడా వీరు ఏంటంటే ఏమి చేయకుండా సర్లే వాళ్ళు ఏదన్నా మార్పు వస్తుందేమో అని చెప్పి చూస్తున్నారు. కానీ వీరిని మోసం చేసేవారి సంఖ్య మాత్రం ఎక్కువైపోతుంది. అయితే ఎక్కువగా వీరినే మోసం చేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. అలాగే వీరిని నమ్మిస్తూ ఉన్నారు. వీరి చుట్టూ తిరుగుతూ అన్ని విధాలుగా వీరికి తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, వీరికి తెలిసినటువంటి మంచి పనుల్లో సక్సెస్ అనేది అలా అన్నీ కూడా వాళ్ళకై వాళ్ళు వీరి ద్వారా తెలుసుకొని చక్కగా వీరి నుండి దూరం అయిపోయి వీరిని మోసం చేస్తూ ఉన్నారన్నమాట. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదండి, చాలా వరకు కూడా ఏంటంటే వీరికి ఉన్నటువంటి మంచి తెలివితేటలను ఆసరాగా తీసుకొని చాలామంది కూడా వీరి దగ్గర ఉన్నటువంటి మంచి టాలెంట్ను వారి యొక్క టాలెంట్గా చూపించుకుంటూ లాభాలు పడుతూ ఉన్నారు. వీరిని మాత్రం ఎప్పుడు కూడా మోసం చేస్తూ అంటే వీరు అనుకున్నటువంటి పనిని సక్సెస్ చేయకుండా సక్సెస్ అవ్వకుండా అడ్డు తగులుతూ ఉన్నారన్నమాట. అటువంటి వ్యక్తులు ఎవరనేది మీకు బాగా తెలుస్తుందండి. కాబట్టి ఆ వ్యక్తులు మీరు తప్పకుండా అయితే దూరం పెట్టాల్సి ఉంటుంది. ఇక అలాగే రేపటి రోజున మీ తల మీదకు కొంతమంది వ్యక్తులు ఎక్కబోతున్నా అని చెప్పుకోవాలి. అంటే మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు. అంటే మీకు మీరుగా సిద్ధం చేసుకున్న వారు అవుతారు. కాబట్టి అటువంటి చిన్నపాటి వ్యక్తుల ద్వారా రేపటి రోజున మీకు కాస్త ఏదైనా ఒక విషయంలో అడ్డం పడేటువంటి అవసరం, అంటే మీ పనిలో ఏదైనా ఆటంకాన్ని కలిగించడం కానీ ఇటువంటివి చేస్తారనమాట. అంటే మీకు అసలు ఏమీ కూడా ఆ పని అనేది వర్కౌట్ అవ్వట్లేదు, వర్క్ అవ్వకుండా చేస్తారు. కాబట్టి ఈ విషయాల్లో రేపటి రోజున కొంచెం కేర్గా ఉండండి. రేపటి రోజున అలాగే మీతో మీ పేరును తలుచుకుంటూ అంటే మీ పేరును ఉపయోగించుకుని వారు లాభపడుతున్నారు. ఈ విధంగా రేపటి రోజున మీకు అన్ని విధాలుగా కూడా మీ శత్రువులు అయితే కొంచెం మిమ్మల్ని అంటే ఏదో ఒక విధంగా నిరాశ నిస్పృహకు గురయ్యే విధంగా చేయబోతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి కొంతమంది వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. అలాగే మీకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా లాగేయడానికి కూడా కొంతమంది వ్యక్తులు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అటువంటి వ్యక్తులను కొంచెం జాగ్రత్తగా కనిపెట్టి ఉండండి. అలాగే మీకు సంబంధించిన డబ్బుల పరంగా సంపాదించిన విషయాలను ఏది కూడా ఎవరి దగ్గర చర్చించకుండా ఉండడం అనేది చాలా ముఖ్యం. ఇది అన్ని విధాలుగా కూడా మీకు శ్రేయస్కరం. అలాగే మీరు కొంచెం సమస్యలను కూడా రేపటి రోజున ఎదుర్కోబోతున్నారండి. అయితే సమస్యలు అనేవి కూడా ఒక దైవానుగ్రహం అనేది మీకు తోడుగా ఉండబట్టి ఆ దైవం యొక్క తోడుతో రేపటి రోజున
మీరు సమస్యలను అధిగమించబోతున్నారని చెప్పుకోవచ్చు. కాబట్టి మిమ్మల్ని ఎంతమంది మోసం చేయాలని చెప్పి చూసినా కానీ మీరు మాత్రము నిండు మనసుతో మంచి మనసుతో పోనీలేండి, మనకే ఏ విషయంలో అయినా అయితే మంచి జరిగిందా, ఎటు వ్యక్తి కూడా అదే జరిగితే బాగుండు, మనకు ₹1 వచ్చింది కదా, వాళ్ళకు కూడా ₹1 వస్తే బాగుండు అని మంచిగా ఉన్నాం, ఎదురు వ్యక్తులు కూడా మంచిగా ఉంటే బాగుండు, సమాజం బాగుంటే మనం కూడా బాగుంటాం అనేటువంటి దిశలో మీరు ఆలోచిస్తారు. కానీ ఏంటంటే మీ చుట్టూ ఉన్నవారు ఏంటంటే మీతో ఉన్నవారు మీ యొక్క శ్రేయస్సు అంటే మీ శ్రేయోభిలాషులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, పేరు చెప్పించుకునేవారు కావచ్చు, ఇలా కొంతమంది వ్యక్తులు ఏంటంటే మీ దగ్గర ఉండి మీ దగ్గర సలహాలు తీసుకొని మీ ద్వారా ₹1 సంపాదించుకుంటూ మిమ్మల్ని అనగదొక్కాలని చెప్పి చూస్తూ ఉన్నారు. మరి అటువంటి వ్యక్తులు తప్పకుండా అయితే మీరు బుద్ధి చెప్పాలండి. అయితే కొంచెం వారి దగ్గర కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఇక మిమ్మల్ని ఎప్పుడు కూడా కనిపెట్టుకుంటూ భగవంతుని యొక్క అనుగ్రహం అనేది తోడుగా ఉందని చెప్పుకున్నాం కదండి. రేపటి రోజున మీకు దైవానుగ్రహం అనేది మీపై చాలా ఎక్కువగా ఉందండి. దానివల్ల ఏంటంటే మీకు లేనటువంటి మనశ్శాంతి కలగబోతుంది. అలాగే ఇంట్లో చక్కగా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా కుటుంబంతో గడుపుతారు. బాధలు అనేవి తొలగిపోతాయి, ఇంట్లో సంపదలు పెరుగుతాయి. అలాగే కాలం కూడా మీకు అనుకూలంగా మారుతున్నట్లు అనిపిస్తుంది అనమాట. మీరు అనేక రకాల రేపటి రోజున మీకు అన్ని రకాల కోరికలు కూడా నెరవేరబోతున్నాయి. కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోతాయండి. ధనలాభాలు అనేవి కూడా ఈ రాశి వారికి విపరీతంగా కలగబోతున్నాయి. మంచి శుభార్తలు ఎందుకు రేపటి రోజున మీరు సిద్ధంగా ఉండవచ్చు. అలాగే ఇంకా చెప్పాలంటే ఒక ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఇలా దేనికైనా కానివ్వండి మీకు చక్కగా మంచి అవకాశాలు అయితే మిమ్మల్ని మీరు అంటే తేజవంతమైన సరికొత్త జీవితాన్ని ప్రారంభించినట్లుగా మీకు అనిపిస్తుంది. అయితే రేపటి రోజున వ్యాపారంలో కొంచెం కీలకమైనటువంటి మార్పు చేర్పులు జరగబోతున్నాయి. కాబట్టి వ్యాపార విషయంలో అయితే కొంచెం నెగ్లెక్ట్గా ఉండకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా నమ్మేటువంటి వ్యాపారస్తులైనా కొత్తగా నమ్మేటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే వ్యాపారులకైతే మీరు చేసినటువంటి పనుల్లో లాభాలు వస్తాయి. కానీ కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే వారికి మాత్రం రేపటి రోజున అనుకూలంగా లేదండి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా అదృష్టం అనేది తప్పక పడుతుంది. జీవితంలో మీరు సాయం చేయడానికి ఉద్యోగ అవకాశాలు పొందుతారు. అలాగే కొత్తగా ప్రమోషన్ కోసం ఎదురు చూసే వారికి కూడా రేపటి రోజు ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. పై అధికారుల ద్వారా మంచి మీకు అంటే ఏదైనా కానీ ఇన్ని రోజుల నుండి మీరు చేసినటువంటి పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. సహోద్యోగుల యొక్క సహాయం లభిస్తుంది. అలాగే మీపై కొంతమంది వ్యక్తులు కుళ్ళు కుడంతరాలు జరిపేటువంటి వ్యక్తులు కూడా ఎవరైనా మీరు తెలుసుకుంటారు. ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలు బాధలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు అనుకున్నట్లుగా మీ జీవితం అనేది రేపటి రోజున చూస్తారు. ఆదాయం కూడా ఎక్కువగా పెరుగుతుంది. ఇంట్లో డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా ఏమీ ఉండవండి. ఆ సమస్యలు కూడా విముక్తి అయితే లభిస్తుందని చెప్పుకోవాలి. అలాగే సంతాన పరంగా అంటే పిల్లల పరంగా ఎవరైతే మీరు మంచి అభివృద్ధి చూడాలని చెప్పి వారిలో మంచి మార్పు రావాలని వారు అనుకుంటూ మాకు చెప్పిన విధంగా నడుచుకోవాలని అనుకున్న వారికి కూడా రేపటి రోజున మీ పిల్లలు చక్కగా ప్రవర్తించడము, మీ మాట వినడము ఇటువంటివి కూడా మీరు చూసి చాలా కూల్ అవుతారు. అలాగే మీకు శత్రులు కూడా చాలా ఎక్కువగా ఉంటారు. ఎప్పుడు కూడా మిమ్మల్ని కిందకు తొక్కాలని చెప్పి చూస్తూ ఉంటారండి. అటువంటి శత్రువుల వల్ల రేపటి రోజున మీకు కొంచెం కీడు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వారి ద్వారా మీరు భయపడాలంటే మాత్రము రేపటి రోజున ఒక దైవానుగ్రహం మిమ్మల్ని కాచి ఉంటుంది. ఆ యొక్క దేవత అనుగ్రహం అనేది మీరు పొందడానికి తప్పకుండా మీరైతే పూజ చేస్తే ప్రయత్నించండి. లేదంటే భగవంతుని యొక్క నామస్మరణ చేసినా కూడా మీకు భగవంతుని యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది అనమాట. కాబట్టి రేపటి రోజున ఇంటికి శుభ్రంగా ఉంచుకోండి. మీకు రేపటి రోజున హనుమంతుల వారి యొక్క అనుగ్రహం అనేది చాలా ఎక్కువగా కలగబోతుంది. కాబట్టి స్వామివారి పేరు శత్రుపీడను నివారించినటువంటి గొప్ప దైవం. కాబట్టి విషయాన్ని మీరు తప్పకుండా మర్చిపోకండి. ఉదయాన్నే లేచిన తర్వాత చక్కగా స్నానం ఆచరించి ఇంట్లో హనుమాన్ చాలీస పఠించుకోండి. అలాగే ఇల్లంతా కూడా మీ సమయంలో శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. అలాగే హనుమంతుల వారికి చక్కగా తమలపాకులతో పూజ చేసుకుంటే మీకున్న అన్ని రకాల దోషాలు అనేవి తొలగిపోతాయండి. అది ఆర్థిక అభివృద్ధి అయితే బాగా కలుగుతుంది. ఆ స్వామివారి ఆలయంలో 11 ప్రదర్శనలు చేసుకొని సింధూరం తిలకరించుగా సమర్పించి లేదంటే తమలపాకు మాలైన స్వామికి సమర్పించి మీకు ఏదైతే కష్టాలు మీతో ఉంటే ఎదురు కాబోతున్నాయి వేరే శత్రువులు మీపై పగ పెంచుకొని ఉన్నారో వారి ద్వారా మీకు ఎటువంటి కీడు రాకుండా భగవంతుడు అయితే మనస్ఫూర్తిగా వేడుకోండి. ఉదయం సాయంత్రం తప్పకుండా హనుమాన్ చాలీస మాత్రం తప్పకుండా పఠించండి, ప్రయత్నించండి కూడా. ఒకవేళ మీకు కుదరని పక్షంలో హనుమాన్ చాలీస పఠించలేమని అనుకుంటే మాత్రం కనీసం వినటానికైనా ట్రై చేయండి. మీరు ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన చేసి బయటికి వెళ్ళటం మాత్రం అలవాటు చేసుకోండి. మరి తెలిసిన కానీ మీన రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.